ప్రధాని మోదీ గారు మరోసారి పేపర్ లీక్ జరగకుండా దాన్ని అరికట్టడానికి హై పవర్డ్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశారు. దానికి హెడ్ గా ఇన్ఫోసిస్ కో ఫౌండర్ అయిన నందన్ నీలకేని గారిని, కో సభ్యులుగా ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ గారితో సహా మరో 4 ముఖ్యమైన నిపుణులని చేర్చారు. ఏదైనా గట్టిగా చేస్తే గానీ ఈ ప్రభుత్వాలు కదలనుకుంటా చూడాలి ఈ టాస్క్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది అనేది. అయితే మరో పక్క రిజర్వేషన్స్ ని పూర్తిగా తీసేయాలని, రిజర్వేషన్స్ హటావో దేశ్ బచావో అనే మరో కొత్త మూవ్మెంట్ స్టార్ట్ అయింది. మరి రిజర్వేషన్స్ తీసేయాలంటే ముందు క్యాస్ట్ సిస్టమ్ తీసేయాలి. అది జరుగుతుందా? మాక్సిమం జరగదు. ఎందుకంటే ఇండియాలో పొలిటికల్ పార్టీస్ బిల్డ్ అయ్యేది ఆ కులాల బేస్డ్ మీదే. సో ఇప్పుడు ఒక వర్గానికి సపోర్ట్ చేస్తే మిగతా వర్గాల సపోర్ట్ పోతుంది. మరి ఆ ఓట్లు పోగొట్టుకునేంత సాహసం ఏ పొలిటికల్ పార్టీ చేయదు, చేయబోదు కూడా. అయినా మార్పు రావాలి. ఈ రిజర్వేషన్స్ అనేది కులాల బేస్డ్ మీద కాకుండా ఇన్కమ్ మీద కానీ లేదా మెరిట్ బేస్డ్ మీద కానీ ఇస్తే బాగుంటుంది. అప్పుడే అందరికీ సమన్యాయం జరుగుతుంది. సో అలా జరగాలని కోరుకుందా, కానీ ఇప్పట్లో జరగదు. ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా తెలియదు. సో ఎంతమంది రిజర్వేషన్స్ ని తీసేయాలని కోరుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.